నేను జ్యోతి. మీరు చూస్తున్నారు అమేజ్ న్యూస్. మీరు మేము మనం. వార్తల ముందుగా హెడ్లైన్స్. కిటకిటలాడుతున్న ఐటీఎంలు, పలు చోట్ల ఘర్షణ వాతావరణం. ప్రారంభమైన గ్రూప్ 2 పరీక్ష, హాజరైన 8 లక్షల మంది అభ్యర్థులు. పవన్ పంచులపై ఘాటుగా స్పందించిన టీడీపీ. బ్లూ ఫిలిం చూస్తూ అడ్డంగా దొరికిన మంత్రి, కర్ణాటకలో షరా మామూలుగా మారిన వ్యవహారం. మరికొన్ని రోజుల పాటు అపోలోలోనే జయ. మీరు హాట్, మేము సాఫ్ట్ అని జపాన్ రాజుతో అన్న మోదీ. బ్యాంకుల్లో పెరుగుతున్న నగదు నిల్వలు, బ్యాంకులకు పోటెత్తుతున్న పెద్ద నోట్లు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రారంభమైంది. ఈ రోజు 2 పేపర్ల పరీక్ష నిర్వహిస్తుండగా ఆదివారం మిగతా 2 పేపర్లకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, ఆ తర్వాత 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు మరో పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుందని టీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. తాజా పరిస్థితి చూస్తుంటే యూపీలోనే ఏపీ రాజకీయాలు కూడా ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నట్టు అగుపిస్తోంది. పవర్ స్టార్ రాజకీయ అరంగేట్రం ఖాయమని తేలడంతో జనసేన పార్టీ తెలుగు రాజకీయ చిత్రపటంపై సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరించడం ఖాయమని పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ హ్యాపీ అవుతున్నారు. మరోవైపు అన్నలానే తమ్ముడు కూడా దుకాణం కట్టేయక తప్పదని పలువురు రాజకీయ నాయకులు అప్పుడే సెటైర్లు వేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా అనంతపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఇప్పటి వరకు అధికార టీడీపీ, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ప్రధాన పోటీ ఉంటుందని భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం కావడంతో బహుముఖ పోటీ నెలకొంది. దీంతో ఓట్ల చీలిక పార్టీలో గుబులు రేపుతోంది. కానీ జనసేనకు బూత్ కమిటీలతో పాటు కార్యవర్గం అంటూ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో ఇతర పార్టీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. మరోవైపు పవర్ స్టార్కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో పవన్ జోర్కు బ్రేక్స్ వేసే దిశగా అధికార టీడీపీ స్కెచ్ వేస్తోంది. అంతేకాదు, అప్పుడే పవన్ కళ్యాణ్పై విమర్శల దాడికి టీడీపీ దిగుతోంది. పవన్తో దోస్తికి కాంగ్రెస్ ఉత్సాహం చూపిస్తుండగా అసలు ఆయన వ్యూహం ఎలా ఉండబోతుందో వేచి చూద్దామనే ధోరణిలోనే పార్టీ ఉంది. దీంతో సినిమాలు, షూటింగ్లతో బిజీగా ఉండే పవర్ స్టార్ ఏ మేరకు రాజకీయాలకు సమయం కేటాయిస్తారో చూద్దామని రాష్ట్ర కాంగ్రెస్ అంటోంది. జనసేన జనంలోకి వచ్చాక చూద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. రాజకీయాలను సమూలంగా మార్చేసేందుకు తమ అభిమాన నేత వస్తున్నారంటూ పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే సీరియస్ రాజకీయాలకు తమ హీరో సెట్ అవుతాడా అన్న అనుమానమూ వీరికి లేకపోలేదు. ఇంతకీ జనసేనలోకి చిరంజీవి వస్తారా, లేక చిరు లౌక్యంతో జనసేనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా? అసలు చిరు రాజకీయాలకు గుడ్ బై చెబుతారా? ఇవన్నీ మెగా కుటుంబ రాజకీయాలపై ప్రజలకున్న అనుమానాలు. 2 తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ఖాయమై అభ్యర్థుల జాబితా కూడా ఖరారైతే అప్పుడు చూద్దామనే వారికి కొదవేం లేదు. ఇంతకీ తమిళనాడు సీఎం జయలలిత ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారని ఆమె అభిమానుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఈ నెల 7వ తేదీ తర్వాత డిశ్చార్జ్ అవుతారని తొలుత వెల్లడించినప్పటికీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే అమ్మ అపోలోలో చేరి 50 రోజులైంది. దీంతో అమ్మ అభిమానులు ఇంకా ఆసుపత్రి ముందే పడిగాపులు కాస్తూ ఆమె ఆరోగ్యం బాగుపడాలని ఇంకా అపోలో ముందే పూజలు చేస్తున్నారు.
హాసన్ కుమార్తెల కారణంగానే తమ సహజీవనానికి ఫుల్ స్టాప్ పెట్టామన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని గౌతమి స్పష్టం చేశారు. తనతో కమల్ సహజీవనం చేయటం శృతి, అక్షరాలకు ఇష్టం లేదన్న కారణంగా తాము విడిపోలేదని గౌతమి పదే పదే వెల్లడించారు. తన కుమార్తె సుబ్బలక్ష్మి భవిష్యత్తు కోసమే తాను కమల్కు గుడ్ బై చెప్పినట్లు ఆమె అంటున్నారు. అయితే ఇప్పటికీ తనకు కమల్ కుమార్తెలతో మంచి రిలేషన్స్ ఉన్నాయని గౌతమి చెప్పుకొచ్చారు. మీరు హార్డ్వేర్ కింగ్లు, మేము సాఫ్ట్వేర్ కింగ్స్ అని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. రెండు దేశాలు చేయగలిపితే ఇక మార్కెట్లో రారాజులు కావచ్చని మోదీ జపాన్ రాజుతో అన్నారు. జపాన్ దేశ పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ ఆ దేశ రాజుతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ఈ రిలేషన్స్ కు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా తన పర్యటన ఉండేలా మోడీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. चेयरमैन कैदानारन, श्री मासामी इजिमा चेयरमैन GIBC, श्री आकियो मिमुरा चेयरमैन JCCI, डॉक्टर बाबा कल्याणी. బ్యాంకుల్లో డిపాజిట్ల కుంభమేళా సాగుతోంది. లక్షలాది రూపాయలను ప్రజలు తీసుకువచ్చి డిపాజిట్ చేస్తుండడమే దీనికి కారణం. మరోవైపు పోపుల డబ్బా నుంచి కిడ్డీ బ్యాంక్ వరకు ప్రజల వద్ద ఇంతకాలం మూలిగిన డబ్బంతా బ్యాంకులకు వచ్చి చేరుతోంది. అసలు మన దేశంలో ఇంతకాలం సర్క్యులేషన్లో ఉన్న డబ్బు ఎంత అన్న ఆలోచనలో పడాల్సిన పరిస్థితి వస్తోంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో ఎన్నో ఏళ్లుగా బందీ అయిన కరెన్సీ నోట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే తమ ఈ నోట్ల రూపంలో చేసుకున్న పొదుపును ప్రజలు బ్యాంకులకు తీసుకువచ్చి డిపాజిట్లు చేసుకుంటూ ఉండటంతో బ్యాంకులకు భారీ ధన ప్రవాహం కొనసాగుతోంది. ఎక్స్ట్రా అవర్స్ పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులు కట్టల పచ్చ నోట్లను స్ట్రాంగ్ రూముల్లో పెడుతున్నారు. మరో 2 నెలల పాటు ఇదే సీన్ కొనసాగుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహిళలు పోపుల పెట్టుల్లో దాచుకున్నవి, పిల్లలు కిడ్డీ బ్యాంకులో దాచుకున్నవి, దేవుడికి ఇంట్లో ముడుపు కట్టి దాచుకున్న హుండీ డబ్బు, ఇలా ఒక్కటేమిటి పలు రూపాల్లో సర్క్యులేషన్కు నోచుకోలేక కొంతకాలంగా చీకటిలో చిక్కుకున్న పచ్చనోట్లు ఇప్పుడు బ్యాంకులకు చేరుతున్నాయి. డిపాజిట్లతో కళకళ్లాడుతున్న బ్యాంకులు అతి త్వరలో వడ్డీ రేట్లు తగ్గించేందుకు దోహదపడతాయని ఆర్థికవేత్తలు అప్పుడే సరికొత్త అంచనాలు వేస్తున్నారు. మరోవైపు ఇక ధన ప్రవాహానికి కాస్త అడ్డుకట్టపడి మితంగా ఖర్చులు చేసే స్థితికి భారతీయులు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఎకానమీ కనిపిస్తోంది. క్యాపిటలిస్ట్ ధోరణిలోకి ఇటీవలే మారి వెస్ట్రన్ స్టైల్లో ఖర్చులు చేస్తున్న యువత తమ కన్స్యూమరిజంను సంపూర్ణంగా మార్చుకునేలా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. 3 రోజుల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఏటీఎంలలో కొత్త కరెన్సీని నింపే పనులు పూర్తి కాలేదు. నింపిన వాటిల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం వంటి కారణాలతో ఉదయం 9 గంటలవుతున్నా ఏటీఎం కేంద్రాలు ఇంకా తెరుచుకోలేదు. 3 రోజుల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత బుధ, గురువారాల్లో ఏటీఎం కేంద్రాలను మూసి ఉంచిన సంగతి తెలిసిందే. ఈలోగా కొత్త నోట్లు ఏటీఎంలలో ఉంచి శుక్రవారం ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో పొద్దున్నే నిత్యావసరాల నిమిత్తం చిల్లర తీసుకోవాలని ఏటీఎంలకు వెళ్లిన వారికి మూసి ఉన్న తలుపులు అవుట్ ఆఫ్ సర్వీస్ అన్న బోర్డులు వెక్కిరిస్తున్నాయి. విషయం తెలియని ప్రజలు ఏటీఎంల వద్ద భారీ ఎత్తున క్యూ కడుతూ ఎప్పుడు తెరుస్తారా అని అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని అడుగుతున్నారు. మరికొందరు వాగ్వాదాలకు దిగుతున్నారు. కాగా మధ్యాహ్నం తర్వాత మాత్రమే ఏటీఎంలు తెరుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది హాస్పిటల్లో తీసుకుంటలేరు, 500 నోట్లు 1000 రూపాయలు ఉంటే తీసుకోవట్లేరు, దుకాణాలలో తీసుకుంటలేరు, కూరగాయల షాపుకి పోతే ఏడా చేంజ్ లేదంటారు. ఏమన్నా పక్క షాపులు అంటే పెద్ద నోట్లు ఉన్నాయి మాకు అవసరం లేదని చెప్తారు. ఏమన్నా అడిగితే పర్సెంటేజ్ అడుగుతారు. దాని గురించి నిన్న నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దాన్ని డిపాజిట్ చేయడానికి వచ్చినాం, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చినాం. మన నా కాడ 16,000 ఉన్నాయి, 16,000 ఉన్నాయి నా కాడ. ఆధార్ కార్డు కావాలంటారు. ఆధార్ కార్డు దీనివల్ల ఇది ఉంటే ఇస్తా అంటారు అన్నట్టు. ఐడి ప్రూఫ్ లేని ఇయ్య అంటారు. మేము వచ్చి 2 గంటల్లో అవుతుంది. 2 గంటలు
ఇక్కడ ఫిలింనగర్ నుంచి వచ్చినాం. ఫిలింనగర్ ఏరియానే మాది. పొద్దున 8 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం లైన్లో, ఇంకా దొరకట్లేదు, రాసుకుంటున్నాము. నేను కూలి పని చేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర అంటే 4,000 వేస్తే 4,000 తీసుకుంటున్నాను. రాండి ఏవి పనికి రావనే చెప్పొచ్చు, పనికి రావనే కదా. ఎక్కడైనా పోతే 1 కిలో బియ్యం ఏమంటే 50 రూపాయలు ఈ కిలో బియ్యం ఇస్తామంటున్నారు. ఇక మళ్ళీ ఏం చేస్తాం, మేము డబ్బులు పెట్టుకొని మేము అన్నట్లు మరి ఇట్లా చెప్పినందుకు మేము వచ్చి బ్యాంకులో అక్కడ వచ్చి వెయిటింగ్ చేసుకొని కూర్చుంటున్నాము. నేను వచ్చి పొద్దున 8 గంటలకు వచ్చినాం. మేము 8 గంటలకు వచ్చినాం. ఇప్పుడు ఈడికి వచ్చింది లైన్, ఇంకా మాకు దొరకట్లేదు. మళ్ళీ ఏమో 1 రూపాయి లేవు మా కాడ, 100 రూపాయల లోటు కూడా లేదు మా కాడ. ఎట్లా మాకు ఏ పరిస్థితి వస్తుంది, ఎట్లా పరిస్థితి పెడితే మరి మేము ఎట్లా గరీబ్ వాళ్ళు రాని వాళ్ళు ఏం చేయాలా, మేము ఎట్లా ఎవరు నడుకోవాలా? ఈ టైంలో ఎవరు నడుకుంటే ఎవరు సాయం చేయరు. మేము రాసుకోవాలి అంటారు. మళ్ళీ మా యాసంటి వాళ్ళకి ఇట్లా పెడితే ఎట్లా సార్ గరీబ్ వాళ్ళకి మేము చెప్పి పని చేసిన డబ్బులు ఇల్లు కానీ కనుక్కుందామని దాచిపెట్టుకుంటాడా, 5 గంటలు వేసుకున్నాను. ఇల్లు లేదు నాకు, ఇబ్బంది అయింది. కూరగాయలు కొనుక్కొని కూడా లేదు. ఇప్పుడు ఇక్కడికి 9ంటికి వచ్చినాను. ఒక దాంట్లో 45,000, ఒక దాంట్లో 8,000. తీసుకుని వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు సడన్గా ఇప్పుడు వీళ్ళున్న చిన్న వ్యాపారులు వీళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇప్పుడు 500 కానీ 1000 రూపీస్ కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఒకటి చెప్పారన్నమాట, ఇక్కడ హాస్పిటల్లో చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మీరు బస్సులలో డిపాజిట్ చేయొచ్చు, తీసుకుంటారు, ఎక్స్చేంజ్ చేస్తారు అని చెప్పేసి అన్నారన్నమాట. ఇప్పుడు మీరంతా ఇక్కడ చూస్తే వీళ్ళు లైన్ అంతా నిల్చున్నారు. ఆ అమ్మాయి చెప్పింది 8 గంటలకు వచ్చిందని చెప్పేసి అన్నది. ఇప్పుడు 12 అవుతుంది, 1 గంట అవుతుంది టైము. సో ఇప్పటికీ కూడా ఎక్కడికి కాలేదు. అంటే వాళ్ళు ఒకవేళ చేసినా కూడా ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అని అంటే కొంచెం సోర్స్ కల్పించాలన్నమాట. అంటే వచ్చినా కూడా తొందరగా అయిపోయేటట్టు. సో వాళ్ళు కూడా ఒక ఫెసిలిటీ కల్పించాలి. గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నది రైటే కావచ్చు, బట్ మనకు కూడా ఇప్పుడు నార్మల్ పీపుల్స్ కూడా వాళ్ళకి ఎట్లా అంటే ఇబ్బంది పడకుండా సో తొందరగా వర్క్ అయ్యేలాగా సో అదంతా చేసుకునేటట్టు ఉంటే బాగుంటుంది అన్నమాట. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు అమేజ్ న్యూస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి అమేజ్ న్యూస్, మీరు మేము మనం. अपने हुस्न को निखारिए, ब्यूटी स्पेस तशरीफ लाइए. ब्यूटी स्पेस, आ स्पेस फॉर योर कंप्लीट ब्यूटी नीड्स. ब्रांडेड कॉस्मेटिक्स, हेयर केयर, स्किन केयर, मेकअप किट्स, हेयर ड्रायर्स, स्ट्रेटनिंग मशीन्स, ट्रिमर्स, मसाजर्स, फेशियल एंड हेड स्टीम और इमिटेशन ज्वेलरी के साथ साथ ब्यूटी पार्लर्स और सैलून्स में इस्तेमाल होने वाले तमाम आइटम्स होलसेल रेट्स में दस्तयाब. ब्यूटी स्पेस, आपके हुस्न को बरकरार रखने वाले प्रोडक्ट्स, आपके बालों की केयर करने वाली अशिया, ये सब आपको मिलेंगे एक ही छत तले. ब्यूटी स्पेस पर तशरीफ लाइए. ब्यूटी स्पेस बिसाइड होंडा एक्टिवा शोरूम, हिमायत नगर, हैदराबाद. कॉन्टैक्ट 9848496341. వెల్కమ్ బ్యాక్ టు అమేజ్ న్యూస్, మీరు మేము మనం. మూడు రోజుల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఏటీఎంలలో కొత్త కరెన్సీని నింపే పనులు పూర్తి కాలేదు. నింపిన వాటిల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవటం వంటి కారణాలతో ఉదయం నుంచి 9 గంటలు అవుతున్నా ఏటీఎం కేంద్రాలు ఇంకా తెరుచుకోలేదు. మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నేత గొర్లె హరిబాబు నాయుడు గత రాత్రి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాకర్లపల్లిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే చికిత్సను పొందుతున్నారు. మాజీ మంత్రి శత్రుచెల్ల విజయరామరాజుకు నమ్మకమైన అనుచరుడిగా పేరున్న గొర్లు 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళంలో ప్రజాగర్జన జరిగిన వేళ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. హరిబాబు నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు విషాదం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. కర్ణాటక ప్రాథమిక మాధ్యమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేత్ తన పార్టీకి తలంపులు తెచ్చారు.
టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా రాయచూర్లో నిర్వహించిన కార్యక్రమంలో తన మొబైల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు ఆయన అడ్డంగా బుక్ అయ్యారు. ఈ వార్త అన్ని ఛానళ్లలో రావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. అయితే తాను చేసిన ఘనకార్యాన్ని తన్వీర్ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. తాను ఇల్లు విడిచి 3 నెలలైందంటూ నీతి బాహ్యమైన సమాధానమిచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్న తన్వీర్ను బీజేపీ నేతలు ఘేరావ్ చేశారు. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై సూర్యాపేట పట్టణం వద్ద రోడ్డుపై నోట్ల కట్టల బస్తా కనిపించడం కలకలం రేపింది. ఇక్కడ ఆర్కేఎల్కే కాలేజీ సమీపంలో మొత్తం 500 రూపాయల నోట్లున్న ఓ బస్తాను గుర్తించినట్టు పలువురు స్థానికులు తెలిపారు. ఈ నోట్లను ముట్టుకునేందుకు ప్రజలు భయపడ్డారని తెలిపారు. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఈ నోట్ల బస్తా మాయమైంది. చెత్తను తీసుకెళ్లే మున్సిపల్ సిబ్బంది దీన్ని తీసుకువెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. నోట్ల బస్తాపై విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగితే తప్ప మీకు ఆ చట్టం తీసుకురావాలని తెలియలేదా అని పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులను ప్రశ్నించారు. అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహిస్తున్న విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ అమ్మాయిల వెంట పడేవారిని చెప్పులతో కొట్టాలని సూచించారు. దేశం బాగుపడాలంటే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఒక్కరిని ఏడిపిస్తే 10 మంది వెళ్లి తన్నాలని అన్నారు. అమ్మాయిలు ధైర్యంగా ఉంటేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. అమ్మాయిల్లో ఎంతో ధైర్యం ఉంటుందని చెప్పారు. అమ్మాయిలు ప్రత్యేక హోదా మీద పోరాడాలని, అబ్బాయిలకు ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. పవన్ మాటలు విన్న అక్కడి అమ్మాయిలు ఉత్సాహంతో అరుపులు, కేకలు పెట్టారు. రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్ష చేయడానికైనా ఎంతకైనా సిద్ధమని చెప్పారు. బట్ దాని కంటిన్యూషన్ ఏమీ ఇంతవరకు చేయలేదు. సో దాని గురించి మేము రెస్పాన్సెస్, లిటిగేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఒక సమస్యకి పరిష్కారం సాధించాలి, ఆ దిశగా వెళ్ళాలి అంటే కేవలం ఆవేశం ఒకటి సరిపోదు. ఆ సమస్యకి పరిష్కారం ఎలా కావాలంటే నేను అందుకే ఆవేశంతో ఇది మాట్లాడను, ఆలోచించే మాట్లాడతాను. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం ప్రకటించేటప్పుడు మన ప్రత్యర్థులు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఒక మాట మాట్లాడితే దానికి వేరే వాళ్ళ వ్యూహం ఏంటి, దాని ప్రకారం మనం మార్చుకుంటా వెళ్ళాలి తప్ప తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా నేను చెప్పాను అని అన్నట్టుగా ఉండకూడదు. సాధించాలి, పరిష్కారం దిశగా వెళ్ళాలి. కానీ ఇవి అమేజ్ వార్తా విశేషాలు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ అమేజ్ న్యూస్. మీరు, మేము, మనం.